రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్నా కానీ ఏ ఒక్క నోటిఫికేషన్స్ ఇడుచుకోకుండా ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ గ్రూప్ 4 కానీ అనేక డిపార్ట్మెంట్లలో వేలాది లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉండి రిటైర్మెంట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఉపాధి లేకోకుండా అనేక మంది ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి అధికారంలోకి వస్తే మేము అన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు కేవలం వాళ్ళ స్వలాభం మాత్రమే, వాళ్ళ యొక్క ప్రయోజనాలు మాత్రమే చూసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉపాధి లేకోకుండా ఖాళీగా ఉండే యువత ఈ రాష్ట్రంలో 1,56,00,000 మంది ఉన్నారు. దీంట్లో ఈరోజు ఏ ఒక్క ఉపాధి లేకోకుండా శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు పెట్టి వృత్తి నైపుణ్యం ద్వారా ఏదో ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ చూపించు, కానీ ఏ విధమైన ఎంప్లాయ్మెంట్ చూపించలేదు. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే అత్యధికంగా జిల్లాల్లో కర్నూలు జిల్లా 7,62,000 మంది ఉపాధి లేక నిరుద్యోగులు ఉన్నారు. ఈ విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు ఏమాత్రం ఉద్యోగాలు లేక ఉపాధి లేక చాలా మంది ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. శక్తి ఉన్నా కానీ పనిచేయడానికి శక్తి సామర్థ్యాలు ఉన్నా కానీ వాళ్ళు ఉపాధి కల్పించే పరిస్థితులు ప్రభుత్వాలు లేవు. ప్రతి సంవత్సరం కానీ డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ అనేక రకాల కోర్సులు అయిపోయి దాదాపు 2 నుంచి 3 లక్షల మంది కోర్సులు అయిపోయి బయటికి వస్తున్నారు, కానీ వాళ్ళకు ఉపాధి లేదు. ఆ తర్వాత ప్రభుత్వము వాళ్ళ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది. నిరుద్యోగ భృతి ఇంతవరకు ఇవ్వటం లేదు. అనేక అప్పులు దాదాపు ఒక్కొక్కరికి 3,000 నుంచి 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం జరిగింది. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగాలు కల్పించలేదు, వాళ్ళ స్వయం అంటే స్కిల్ డెవలప్మెంట్లో కానీ శిక్షణ ఇవ్వటం లేదు. వాళ్ళు ఏ విధంగా అనేక రాష్ట్రాలకు వెళ్ళి ఈరోజు పిహెచ్డీలు అయిపోయిన వాళ్ళు, ఎంపీలు అయిపోయిన వాళ్ళు, పీజీలు అయిపోయిన వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళి ఈరోజు అన్నమో రామచంద్రాన్ని కడుపు చేత పట్టుకొని 10,000కు 15,000 రూపాయలకు ఉద్యోగాలు చేసి ఇతర రాష్ట్రాల్లో చిన్న చిన్న పనులు హోటళ్ళలో పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు గొప్పలు చెప్పుకుంటే కూటమి ప్రభుత్వం మీరు ఏ ఒక్క ఇచ్చిన 6 హామీలలో ఏ ఒక్క హామీని కానీ నెరవేర్చుకోకుండా ఈరోజు కేవలం దాటబేటు ధోరణి చేయడం జరుగుతుంది. అమ్మఒడిలో కానీ కోతలు విధించడం, అదేవిధంగా ఉచిత బస్సు కల్పించకపోవడం, రైతులకు కానీ ఎటువంటి అవకాశాలు కల్పించకపోవడం, ప్రతి దాంట్లో కానీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ కావడం జరిగింది. ఈరోజు ఈ దేశానికి వెన్నెముక ఎవరంటే యువత. ఆ యువతనే నిర్లక్ష్యం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పతనం తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.